దేవుని రాజ్యము ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నదని ఎవడును చెప్పజాలడు. ఎందుకనా దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వాక్యములో ఫరిసయ్యులతో ఈ విధముగా యేసు ప్రభువు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఏకైక సత్య సర్వేశ్వరుని కుమారుడైన యేసు ప్రభుని, పరలోక రాజ్యమునకు రాచైన యేసు ప్రభుని వారు తెలుసుకోలేకపోయారు. మన జీవితంలోకి తొంగి చూస్తే మన మధ్యలో ఉన్న ఇమ్మానువేలుగా మన మధ్యలో జన్మించిన ఆ యేసయ్యను ప్రియులారా మనం కూడా తెలుసుకోక జీవిస్తున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడే ఉండను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును. మన మధ్యలో నివసించిన ఇమ్మానువేలుగా మన కుటుంబములో మన జీవితములోకి దిగి వచ్చిన ఆ యేసయ్యను తెలుసుకొని ప్రియులారా మనం జీవిద్దాం. దీనికోసం దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.